నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు. మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మెడపై ఆ ఘాటేంటి? అది ఆ పొదల్లోనా? ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్పు చెప్పు నీలు. కిట్టబాబు వీళ్ళని మనవాళ్ళు అనుకున్నప్పుడు వీళ్ళకి జరిగే మంచి గురించే కాదు చెడు గురించి కూడా చెప్పాలి. అప్పుడే వీళ్ళకి మంచికి చెడుకి మధ్య తేడా తెలుస్తుంది. సారీ అశోక్, మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టానా? ఇట్స్ క్వైట్ కూల్. లచ్చన్న కబురు పెట్టాను, రండి. ఒరే లచ్చు, యాడికి ఆడావుడి? చెప్పమంటే చెప్పేట్రా, ఊరికిన బాగునేదా? ఏ గుడి వాళ్ళకి? అదే అయ్యా, అనుమయ్య గూడానికి పోతానన్నా. ఊరికో బాగాలేదంట, నాకని చెప్పాడు. ఊరికిరా? ఆడా మగ? నీకు చెప్పి ఎంతసేపు అయినది? ఆడపిల్లకేనయ్యా, ఉదయం చెప్పాడు. ఉదయం చెప్తే ఈ ఎల్దాకాడికి పోకుండా ఏడు చేస్తున్నావురా? ఊరికైనా బాగోపోతే ముందుగా ఉండాల్సింది వైద్యుడురా, ఆ తర్వాతే వైద్యకం. అంతేగాని నీ పనులు పెత్తనాలు చూసుకుని వెళ్తే ఆడు వైద్యుడు కాదురా. అయ్యా,
నేను నీ దగ్గర నేర్చుకుంది వైద్యకం కాదు, వైద్యుడంటే ఎలా ఉండాలి అని. మరైతే ఏట్రీ ఆలస్యం? పాపం అవతల ఆడమనిషికి ఎంత అవసరమో ఏటో. అందుకే ఆడమనిషనే ఈ సొద్దకొండకు తిరుముడి వేరు తీసుకెళ్తున్నానయ్యా. తిరిమిడి ఏరా? ఆ ఆడమనిషికి ఎంత వయసు ఉంటదరా? ఓ 18-19 ఉంటది. అయితే ఆ ఏడు దేనికిరా? అదే విషయం పూర్తిగా తెలిస్తే తప్ప వాడకూడదు. అసలు ఆ అమ్మాయికి ఏడు జరిగినదో నీకు తెలుసునా? నాగన్న ఏదో అనుమానంతో చెప్పాడు, అందుకని ఆ ఏరుని వాడేద్దాం అనుకుంటున్నావా? అది మహాపాపం రా. అర్థమైంది. ఆ ఇంటి పరువు కాపాడడం కోసం వాళ్ళెవరైనది నాకు కూడా చెప్పటం లేదంటే నీలో పరిపూర్ణ వైద్యుని చూస్తున్నాను రా. ఎంతకీ ఎవరు అమ్మాయే? అయ్యా అది ఒరే, నువ్వు ఒక విషయం మరిసిపోతున్నావు. నీ గురువు కంటే ముందు నేను నీ తండ్రిని రా. నీ తండ్రి కంటే ముందు వైద్యుణ్ణి. అర్థమైనదా? సంశయించుకో. ఆ అమ్మాయి ఎవరో చెప్పు. ఎవరో కాదయ్యా, మన తిమ్మప్పలేడు, ఆడి చెల్లెలు నీళ్ళు. లచ్చన్న దగ్గర ఓ మందు తీసుకుందామని. ఏటా మందు? అయినా రోగెప్పుడు రోగం చెప్పాలి గాని మందు చెప్పకూడదు. నీ రోగం ఏంటో చెప్పు, మందు నేను చెప్తాను. అయినా రోగి వైద్యుడి దగ్గర రోగం దాచకూడదు. అలా దాస్తే చింతాకంత రోగం అరిటాకంత అవుతుంది. దీన్నే మన పెద్దలు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటారు. రోగం అంటే రోగం అని కాదు, చిన్న సలహా ఇస్తాడేమోనని. సలహాలు ఇవ్వడానికి ఆడేం గూడెం పెద్ద అనుకుంటున్నావా? సలహాలు ఇవ్వాలన్నా న్యాయం చెప్పాలన్నా నేనే చెయ్యాలా? సలహా కావాలట, సలహా. అది కాదు, మామిడి గుట్ట మీదకి వెళ్ళానా, అక్కడి నుంచి వస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏటి, మామిడి గుట్ట మీదకి వెళ్ళినావా? కళ్ళు తిరగతున్నాయా? వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది. ఒళ్ళంతా ఏదో బరువుగా ఉంది. ఇలా ఎందుకు వచ్చింది, ఏమైందా అని చెప్పి అవసరమైతే మందిస్తాడని అడిగాను, అంతే. వాంతి వచ్చినట్టుండి ఒళ్ళంతా బరువుగా ఉందా? ఏది, ఓసారి ఆ సీట్ ఇవ్వు. కూరెళ్ళొచ్చు, ఆగరా. ఆ అమ్మాయి ఓ రోజు నా దగ్గరికి వచ్చినది. ఏంటి, నీళ్ళు నీ దగ్గరికి వచ్చిందా? అవునరా. ఆమెను పరీక్ష చేసిన తర్వాతే నేను అసలు విషయం తెలుసుకున్నాను. ఏంటే అది? మరి ఇదంతా నాకు ఎందుకు చెప్పలేదయ్యా? నువ్వు అన్నట్టు నాను వైద్యుడినే కదరా, ఎవరికి చెప్పకూడదనే చెప్పలేదు. బయటోళ్ళకి చెప్పకూడదు, కానీ అయినోళ్ళకి చెప్పాలి కదయ్యా. నిజమేరా, కానీ తన చెల్లినే పంచి పేనంగా ఆమె తన సర్వస్వం అనుకున్న ఆ అన్నకి ఈ విషయం చెప్పలేకపోయానురా. ఎల్రా, ఎల్లు, నువ్వే ఏదన్నా చేసి ఆ అన్న చెల్లెలకి కొంత ధైర్యం చెప్పు. వెళ్ళు.
నీకేం కాదమ్మా, నేను చెప్తున్నానుగా. అదిగో లచ్చన్న వచ్చేస్తున్నాడు. ఇక నీకేం కాదు. నీలు 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 లేవే. నీలు రే తిమ్మప్ప, నీలుకేం కాదురా, నువ్వు భయపడాల్సిందేం లేదు. ఎల్లి గోరేస నీలట్రా. అట్టగే. లచ్చన్న, అసలు ఏం జరుగుంటుంది? ఉన్నట్టుండి కళ్ళు తిరగటం ఏంటి? అక్కడ పొదల్లో నీళ్ళని చూసి మాకేమీ అర్థం కాలేదు. ఏ పామైనా కరిచిందేమోనని కాళ్ల మీద చూసాం, కానీ అలాంటి గుర్తులేమీ మాకు కనిపించలేదు. శరీరం మామూలుగానే ఉంది, నీలంగానో నల్లగానో మారలేదు. పోనీ ఏదైనా అఘాయిత్యానికి పాల్పడిందేమోనని ఎంతో టెన్షన్ పడ్డాను. చిలిపిగా అల్లరిగా తిరిగే నీలుని ఈ పరిస్థితుల్లో చూస్తే చాలా బాధగా ఉంది. నీకేమైనా అర్థమైందా? లేకపోతే పట్నంలో ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దామా? అవసరం లేదు బాబు, అంత అవసరం నీలుకు రాదు. ఇటీ లచ్చన్న, నాకేదో సంశయంగా ఉంది. అది నిజం కాకూడదనుకుంటున్నాను. నువ్వైనా చెప్పు, నీళ్ళు కేటైనాది. నువ్వు కూడా ఇట్రా తిమ్మప్ప. నీళ్ళు ఇది తాగమ్మా. నీలు 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 ఎలా ఉందమ్మా? నీళ్ళు కేటైనది. లచ్చన్న చెప్పు, లచ్చన్న నువ్వైనా చెప్పు లచ్చన్న. నువ్వు కూడా ఇట్రా తిమ్మప్ప. ఆడుతూ పాడుతూ తిరిగే పిల్ల, ఏలపొట్టును తినకో, ఏ నీళ్లు తాక్కో, ఎండను తట్టుకుని నిలబడలేక అట్ట అయ్యి ఉంటది. నువ్వు లేనిపోని ఊహించుకునే నీ ఆరోగ్యం పాడు చేసుకో మాకు. నీలు 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 ఇప్పుడు ఎట్టా ఉందమ్మా? కొంచెం బాగానే ఉంది, కానీ తల్లి తిరుగుతుంది, కళ్ళు మసగ్గా ఆగిపోతున్నాయి, వికారంగా ఉంది. తగ్గిపోద్దులే. తిమ్మప్ప, పేరంటలాకు నూనెలో కొంచెం ఎప్పరసం కలిపి ఈ ఏరుని పొడిచేసి కలిపి రోజు 3 పూటలో తలక మదనసి. అలాగే సూర్యుడొచ్చే ఏలకే మా ఇంటికి వచ్చావంటే అయ్యేదో పసరెత్తానన్నాడు. అది గంటకే పట్టించు, నేను రేపు మళ్ళీ చూస్తాలే. ఇదిగో అమ్మ నీళ్ళు, నీకేం కాలేదు, నువ్వేం బెంగెట్టుకోకు. నువ్వు ఇలా బెంగెట్టుకుని కూర్చుంటే అదిగో నీ అన్న ఇంకా కుదేలైపోతాడు. ఒక్కరోజుకే చూడు మనిషి అట్ట వంగిపోయినాడు. పాన సెట్లో ఉండేవాడు పిల్లి పెసర సెట్లా అయిపోయాడు. అది ఎప్పుడు అలా నవ్వుతూ ఉండాలి, సెలయేరు గలగలమన్నట్టు, మిన్నేరు మిలమిల మెరిసినట్టు. ఎప్పుడు నీ నవ్వులు ఈ గూడెంలో సంతోషాన్ని పంచాలి.
సంతోషాన్ని పంచాలి. రే తిమ్మప్ప, నేను మళ్ళీ వస్తాను రా. జాగ్రత్తగా చూసుకో బాబు. వెళ్దాం రండి అశోక్. లచ్చన్న, నిజంగా నాకేం కాలేదా? నిజంగా నాకేం కాలేదా? రావు బాబు, ఆ సుఖబాబు ఎటు వెళ్తున్నారా? ఆఫీస్కి వెళ్ళాడు. చిన్న పనుందంట, మళ్ళీ కలుస్తానన్నాడు. రావు బాబు, ఏంటి ఇక్కడ ఆగిపోయారు? లచ్చన్న, మొదట నేను ఈ అడవికి వచ్చినప్పుడు నన్ను ఆకర్షించింది ఏంటో తెలుసా? నీ స్నేహం. ఆ స్నేహంతో ఈ గూడానికి వచ్చాను. మీ తల్లి, తండ్రి, ఇలా వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు మీరందరూ చాలా కావాల్సిన వాళ్ళు అనిపించింది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. నీతో పాటు చుట్టుపక్కల అన్ని గూడాలు తిరగటం వల్లనేమో నీతో పాటు వీళ్ళందరూ నా మనుషులైపోయారు. నాకిప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, నేను వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ అందరి గురించి తెలుసుకుంటున్నాను. కానీ ఒక్కరోజు కూడా నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చానో, నా పుట్టు పూర్వోత్తరాల గురించి ఒక్కరు కూడా అడగలేదు. అసలు తెలుసుకోవాలనే యాంగ్జైటీ, అదే ఆ ఆతృత కూడా ఎవరిలోనూ కనిపించలేదు. మీరు తెలుసుకుంటుందేం మా గురించి కాదు బాబు, మా జీవితాల గురించి. ఇంకో రకంగా చెప్పాలంటే, మాకింకా మంచి జీవితాలను ఇవ్వడానికి వచ్చిన దేవుడు మీరు. దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టగలం గాని ఆయన యాడ్ నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడనే ఆరాలు తీయలేం కదా బాబు. నేనంటే అంత అభిమానం ఉన్నవాడివే అయితే నీలు గురించి నాకెందుకు పూర్తిగా చెప్పడం లేదు? అంత చెప్పకూడని విషయం ఏంటి? నన్ను మీలో ఒకరిగా చూస్తున్నప్పుడు నాతో చెప్పటానికేంటి? నేనేమన్నా పరాయి వాడినా? అంత మాట అనకండి బాబు. పారాయోరైతే అసలు విషయం మీకు ఎప్పుడూ చెప్పేసేవాడిని. మీరు మాలో ఒకరు కాబట్టే మీకు చెప్పలేకపోతున్నాను. ఇందాక నీళ్లు పరిస్థితి చూసి మీరు పెట్టిన కన్నీరు మీ కంటికి అగుపించలేదేమో గాని నాకు అగుపించింది బాబు. ఆ సుక్కను చూసినాక మా కట్టం మీకు చెప్పకూడదనిపిస్తుంది. అదే తప్పు. మీకున్న కష్టం అమ్మోరు తీరుస్తుందని మీరు మొక్కుతున్నారు. కానీ ఆ అమ్మోరే ఎవరో ఒకరి రూపంలో మనకు సహాయం చేయటానికి పంపించొచ్చని రాజమయ్య చెప్తూ ఉంటాడు. మరి అలాంటప్పుడు నేను అమ్మ చెప్పగా వచ్చిన వాడిని అనుకుని చెప్పొచ్చుగా. చెప్పొచ్చు బాబు, కానీ సరే, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో నీలు అన్నకైనా చెప్పాలి కదా. అన్నిటికంటే ముఖ్యంగా నీలుని పంచ ప్రాణంగా చూసుకుంటున్న కృష్ణకైనా తెలియాలిగా. అసలు ఏం జరిగింది అని అడిగితే ఎవరూ చెప్పకపోతే పరిష్కారం ఎలా దొరుకుతుంది?
మీ దగ్గర దాసరానికి ఏం లేదు బాబు. కానీ అప్పుడే ఎవరికి చెప్పొద్దని మా అయ్య నా చేత ప్రమాణం చేయించుకున్నాడు. అందుకే చెప్పటం లేదు. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పటం మా గూడెంలో ఓరికి చేత కాదు బాబు. అయినా ఈ విషయం తెలిస్తే పిచ్చి తల్లి ఆ నీళ్ళు ఏ బతకదు బాబు. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే